సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఒక మంచి రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రూట్ సలాడ్. ఇది చాలా బాగుంటుంది. ఎండాకాలంలో ఇట్లాంటివన్నీ చేసుకొని తినడం వల్ల హెల్త్ కూడా చాలా బెస్ట్ అనమాట. చల్లగాను ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్తోనే సింపుల్గా అయితే ఈ ఐటెం అయితే చేసుకోవచ్చు. ఎక్కువ ఫ్రూట్స్ లేకపోయినా పర్లేదు, మీ దగ్గర ఉన్న 1 కానీ 2 కానీ ఏ ఉంటే అవి ఒక్కొక్కటి కొద్దిగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఒక బౌల్లోకి వేసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకోండి. నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ని బట్టి నేను దానికి తగ్గట్టు చేస్తున్నాను. మీ దగ్గర ఈ వీటిల్లో ఏమున్నా లేకపోయినా ఉన్న వాటితోనే చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ఆ బౌల్ వరకు పాలు కానీ లేదా నీళ్లు కానీ వేసుకోవాలి. ఇది కస్టర్డ్ పౌడరు. దీంట్లో ఒక 3 స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకొని పలుచగా చేసుకోవాలన్నమాట. మీరు క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడైతే 1/2 లీటర్ పాలకి నేను 3.5 వేస్తున్నాను స్పూన్స్. దాన్ని బట్టి మీరు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఇక్కడ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోండి. ఇక్కడ 1.5 లీటర్ పట్టేంత వరకు ఒక గిన్నె అయితే పెట్టుకోవాలన్నమాట. నేను 1/2 లీటర్ పాలు వేసాను, దాంతోపాటే 1/2 లీటర్ వాటర్ కూడా వేసాను, అంటే 1 లీటర్ యాడ్ చేశాను అనమాట. ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు పొంగనివ్వాలి. ఇలాగా పాలు బాగా తెల్లిపోయి పొంగిపోతున్నట్లు అనిపించినప్పుడు ఆల్రెడీ మనం కస్టర్డ్ పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా దీంట్లోకి వేసుకున్నాం. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దాన్ని బాగా ఉడకనివ్వాలి. ఉడికాక ఇట్లా కలర్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకోవాలి. చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో, అలాగా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. కస్టర్డ్ పౌడర్ వేస్తే దానికి తగ్గట్టు టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే 1 కప్ షుగర్ కూడా వేసుకొని ఫ్రూట్స్ కూడా మనము యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి నీట్గా అయితే కలిపేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ వేసేది మిస్ అయిపోయింది, అందుకనేసి మీకైతే వాయిస్ చెప్తున్నాను అనమాట. 1 కప్ షుగర్ వేసుకోండి. మీరు షుగర్కి తగ్గట్టు వేసుకోవచ్చు, ఎంతైనా కలుపుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా వేసుకొని నీట్గా కలిపేసుకుందాం. ఇది మ్యాంగో జెల్లీ. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసాను, మీ దగ్గర ఉంటే వేసుకోండి. వేసి ఒకసారి నీట్గా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు కానీ 5-10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ సమ్మర్కి మంచి టేస్టీ అయిన ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.